అయిపోయినాయి. ఇలా నువ్వు వచ్చి మాట్లాడినప్పుడు ఫీల్ హ్యాపీ కదా, మన క్లయింట్స్ వచ్చి మన దగ్గర అలా మాట్లాడినప్పుడు. అట్లా అందుకు చాలా ప్లేస్లు ఉంటాయి. అందరూ నాతో ఫోటో తీసుకుని వస్తారు. చూడ అమరావతి చాలా మంది నీతోనే ఫోటో తీసుకుంటారు, నాతో ఫోటో చాలా మంది తక్కువ తీసుకుంటారు. నేను ఓపెన్ మీటింగ్ గుంపులు నా దగ్గరకు వస్తారు. అమరావతి ఇదే మీ వల్ల, అదే మీ వల్ల, ఇదే మీ వల్ల అని అనుకుని నా ఫేస్ దూరం నుంచి చూసి అండ్ ఒక స్మైల్ చేసేసిపోతా ఉంటాడు. ఆ స్మైల్ మీనింగ్ నాకు తెలుస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే అంకుర్ వాళ్ళ ఇంటికి వెళ్తే, జస్ట్ అంకుర్ వాళ్ళ ఇంటికి వెళ్తే, మాకు మా పాప మా కూతురు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ అంకుర్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. అంకుర్ గారు ఇద్దరు ఫోన్ చేసి అమరావతి అలోన్ గా ఎందుకుంటారు, ఇక్కడికే వచ్చాయని చెప్తారు. అక్కడికే తర్వాత అక్కడే మాట్లాడతాము, అవర్స్ టుగెదర్. వన్ డే అక్కడే స్టే అయిపోతాను. అంకుర్ తరు పేరెంట్స్ సేమ్ మా పేరెంట్స్ లాగా నన్ను అన్నిటికీ గైడ్ చేస్తూ ఉంటారు. తరు పేరెంట్స్, అంకుర్ పేరెంట్స్ ని, తరు పేరెంట్స్ ని మన ఎంటైర్ ఆర్గనైజేషన్ లో ఎవరు చాలా ఇష్టం అని అడిగితే అందరూ మంచి వాళ్ళు, అందరూ సూపరే. ఓన్లీ అమరావతి మాత్రం అయ్యాం. బట్ ఇవంతా అంకుర్ పేరెంట్స్ నన్ను అసలు వాళ్ళ డాక్టర్ లాగా చూసుకుంటారు, అంత కేర్ఫుల్ గా చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్ ఎస్టర్డే కూడా తరు మామ్ సేయింగ్ ఢిల్లీలో ఉంటుంది. అండ్ తరుకు తెలియదు, నాకు ఫోన్ చేస్తుంది, అమరావతి ఎలా ఉన్నారు, కరోనా వైరస్ ఉంది, కేర్ తీసుకోండి. అండ్ రూపీ షిప్, అమరావతి బ్లెస్సింగ్ టు యూ అమరావతి, అండ్ నువ్వు డైమండ్ అవుతావు, నో డౌట్. అరే అంకుర్ తరు వాళ్ళ అమ్మ నాన్న వస్తే మా ఇంటికి వస్తారు, తరు అమ్మ నాన్న వస్తే మా ఇంటికి వస్తారు, అందరూ నేను కుక్ చేస్తా, అందరం కలిసి తింటాము. ఇవంతా అండ్ ఇవంతా ఊరికే రావు. అండ్ దేవుడు ఎంతో బ్లెస్ చేసి ఉంటే నేను ఎప్పుడు అంకుర్ తరు చెప్తూ ఉంటాను. అంకుర్ తరు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడు, చాలా స్పిరిచువల్, రామాయణం అదంతా చాలా బాగా తను ఆథర్ కాబట్టి బుక్స్ రాస్తుంది. అండ్ ఎప్పుడు తను చెప్తా, అంకుర్ అమ్మ చెప్తా ఉంటుంది. నేను ఎప్పుడైనా లైఫ్ లో ఎందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ మార్క్ ఉంటే అంకుర్ వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడితే చెప్తుంది, అమరావతి దట్ ఈస్ బ్లెస్సింగ్స్ టు యూ. నువ్వు చాలా అదృష్టం చేసుకొని ఉంటే నీ చుట్టూ ఇలాంటి పీపుల్ వచ్చినారు, లేదంటే అలాంటి విలేజ్ లో పుట్టి, అలాంటి బ్యాక్గ్రౌండ్ లో పుట్టి ఇలా రావడం ఛాన్సే లేదు. యు సో బ్లెస్డ్ బేబీ అని చెప్తూ ఉంటుంది. అండ్ ఇవంతా అంత ఈజీగా రావు, చాలా ఫేస్ చేసింటే, చాలా ఛాలెంజెస్ ఓవర్టేక్ చేసి, చాలా పెయిన్ భరించింటే వచ్చిండేది. అంటే నేను ఎప్పుడు పెయిన్ అనుకోను, ఎందుకంటే చాలా బుక్స్ లో ఉంది. మనకి ఈగల గురించి తెలుసు కదా, అన్ని బర్డ్స్ వాన వస్తే నానిపోతుంది, బట్ ఈగలు మాత్రం నానదు, ఎందుకంటే మేఘాల పైకి వెళ్ళి ట్రావెల్ చేస్తుంది, అందుకే ఎప్పుడు అది గట్టి కాదు. అండ్ మనిషి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు కింద ఉండి మనం పైన ఉంటే మనకి ఎప్పుడు అది పెయిన్ అనిపించదు, అండ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని మన పైన పెట్టుకొని కింద ఉంటే మనకి చాలా స్ట్రగుల్ గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ కింద పెట్టేది నేర్చుకుంటే, అండ్ తర్వాత లైట్ వెయిట్ అవుతుంది బాడీ. లైట్ వెయిట్ అయినప్పుడు ఫీల్ హ్యాపీ ఉంటుంది. అప్పుడు బుక్స్ చదివి నేర్చుకుంటే ముందుకు పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నాకు అర్థమైంది. ఆన్వే బిజినెస్ డెమో కాదు, ప్లాన్ కాదు, కన్సల్టేషన్ కాదు. అర్థమైంది ఏమంటే మైండ్ సెట్ అని నాకు క్లీన్ గా అర్థమైంది. మైండ్ సెట్ బాగుంటే డెమోలో దేవుడే పంపిస్తాడు, ఎంఎన్జీ ప్రాసెస్ లు దేవుడే పంపిస్తాడు, కస్టమర్ని దేవుడే పంపిస్తాడు, పీపుల్ ని దేవుడే పంపిస్తాడు. మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని బాగా అర్థమైంది. బట్ దానికి ఎంత పెయిన్ కావాలో అంత భరించినాక అది వస్తుందని మాత్రం క్లియర్ గా అర్థమైంది. అండ్ 3-4 days బ్యాక్ నేను నా డబుల్ లైన్ స్వాతి ఉన్నాను, డిస్కస్ చేసుకుంటున్నాను. స్వాతి చాలా బుక్స్ చదువుతుంది మా ఆర్గనైజేషన్ లో, అండ్ అన్లిమిటెడ్ బుక్స్ చదువుతుంది, వెరీ క్లోజ్ టు హార్ట్. అండ్ తను చెప్తా ఉంది, అమరావతి అన్ని ప్లేస్ లోనూ భూమి ఉంటుంది, అన్ని ప్లేస్ లోనూ ఎండ ఉంటుంది, అన్ని ప్లేస్ లోనూ వాన ఉంటుంది, మరి అన్ని ప్లేస్ లోనూ ఎందుకు ఫ్రూట్స్ రావాలి? ఎక్కడ ఫార్మర్స్ ఉంటారో, ఎక్కడ హార్డ్ వర్క్ చేస్తారో అక్కడ మాత్రమే ఫ్రూట్ వస్తుంది. మన బిజినెస్ లో కూడా అంతే. డైమండ్స్ ఉన్నారు, అప్లయన్స్ ఉన్నారు, బాంబే ఉంది, డబ్బులు ఉంది, అన్ని ఉన్నాయి. బట్ మనం పని చేయలేదనుకో ఫ్రూట్ రాదని నాకు క్లీన్ గా అర్థమైంది. అందుకే నేనేమి ఎక్స్క్యూజ్ లేకుండా ఎంతన్నా పని ఉంది, 10 కన్సల్టేషన్ ఉందా డన్ను చేస్తాను. అదే ఫుడ్ తినే కాదని నష్టమే లేదు, బాడీ స్లిమ్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనుకుని వదులుతాను. అండ్ సమ్ టైమ్స్ స్టార్టింగ్ టైంలో అండ్ ఆటోలకు డబ్బులు ఉండేది కాదు, అండ్ 1 kilometer 2 kilometers 3 kilometers నడచాల్సి వచ్చేది. నా దగ్గర డబ్బులు లేదు, నడుస్తున్నానని ఇప్పుడు అనుకోలే. థ్యాంక్ యూ గా నేను నడిచేదానికి ఆపర్చునిటీ ఇచ్చినాకు, అండ్ నా బాడీ క్యాలరీ బర్న్ అవుతుంది అనుకునేదాన్ని. అండ్ సమ్ టైమ్స్ అండ్ ఎనీ సిచ్యువేషన్ కానీ ఇలా వచ్చినప్పుడు ఇది నాకు లేక ఈ ప్రాబ్లం వచ్చిందని నేను ఎప్పుడు అనుకోను. తినేదాన్ని లాంగ్ బ్యాక్ వెరీ డిఫికల్ట్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు తినేది లేకుంటే కూడా నాకు తినేదానికి లేదని నేను ఎప్పుడు ఏడ్చలేదు. థ్యాంక్ యూ గాడ్ 1 day ఫాస్టింగ్ ఉండడానికి
అవకాశం ఇచ్చినావు అని గ్రాటిట్యూడ్ చెప్పేదాన్ని. ప్రతి సిచ్యువేషన్ డిఫికల్ట్ అంతా నేను పాజిటివ్ తీసుకునేదానికే ఇప్పుడు ఎవ్రీ మినిట్ పాజిటివ్ ఉంది నా లైఫ్ లో. అండ్ guys, you believe yourself and believe God, believe applied, believe company, and sometimes we'll recover 2 days. నేను 1 second కూడా థింక్ చేయను. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఆంబే కంపెనీ ఎంత సిస్టమాటిక్, సింగిల్ రూపీ మిస్ చేసేది లేదు, సింగిల్ ప్రోడక్ట్ మిస్ చేసేది లేదు. ఆల్ ఎంప్లాయీస్, మీరు ఆంబే ఏడీసీకి వస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇట్లా అడుగు పెడతానే ఎంత కావాలన్నా అంత సపోర్ట్ చేస్తారు. అప్లై నైట్ 1 o'clock నేను ఫోన్ చేస్తాను, రమేష్ పిక్ చేస్తాడు. నైట్ 2 o'clock నేను మెసేజ్ చేస్తే నాకు రిప్లై చేస్తాడు. అలాంటి అప్లయన్స్ మన దగ్గర ఉన్నారు అండ్ అలాంటి కంపెనీ మన దగ్గర ఉంది. నేచర్ ఆల్వేస్ లిస్నింగ్ టు అవర్ వర్డ్స్, జస్ట్ బిలీవ్ అవర్ సెల్ఫ్ అండ్ కంప్లీటెడ్. అండ్ థ్యాంక్ యూ గైస్, అందరూ నాకు ఇంగ్లీష్ భరించినందుకు. అండ్ మళ్ళీ నేను ఎమరాల్డ్ అయిన తర్వాత కంపల్సరీ మణిపాల్తో కలిసి మాట్లాడతాను, డైమండ్ ఐదంగా మాట్లాడతాను. డౌటే లేదు, నాకన్నా డైమండ్ షిప్ చాలా చిన్నదని నాకు తెలుసు. థ్యాంక్ యూ మణిపాల్. అమరావతి, మీకు తెలియదు అసలు ఎంత మంది చాలా మెసేజెస్ పెడతా ఉన్నారు చాట్ లో. రియలీ సో మెనీ పీపుల్ ఆర్ థ్యాంకింగ్ యూ. దే వెరీ వెరీ ఇన్స్పైర్డ్ మీ టాక్ తోటి. అండ్ మీ చాలా మంది కామెంట్ కూడా చేసినారు మీ కన్నడ చాలా బాగుందని. రియలీ ఇట్స్ యునో వీఆర్ సో హ్యాపీ దట్ మీరు మా టీమ్ లో ఉన్నారని. యాక్చువల్లీ రియలీ ఎంత హ్యాపీనెస్ ఉంది అని మీరు నన్ను అడిగితే నేను లాస్ట్ టైం చెప్పినాను, టేప్ లేదు మన మెసేజ్ చేసేకి. విజువలైజేషన్ మీరు ఇలా కన్ఫర్ అవడము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ టెల్ యూ, ఈ టీమ్ లో మీ టీం వాళ్ళు ఎవరు లేరు ఈ కాన్ఫరెన్స్ కాల్ లో, కానీ మీరు అన్కండిషనల్లీ ఎలా షేర్ చేసిండ్రంటే అసలు మీ టీం కు మెసేజ్ ఇచ్చేలాగానే చేసిండ్రు. రియల్లీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండ్ బిగ్ అప్లాస్ ఫర్ ఆల్ దట్ యు షేర్డ్. రియల్లీ మీ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. రియల్లీ థ్యాంక్ యూ ప్రశాంత్ కపిల, దయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Yeah, Amaravati, one question, Amaravati. So I could see the diamond flag in a video. Already we can see diamond flag behind you. So just wanted to understand that secret. What is that? What is that? What is that? The diamond. So, that plank we can see Manipal behind her. So I was asking that curiously. 1 second, I'm showing. No, okay. Last time me and Ankur Taru went to one place, my downline place, Pushpa Venkatesh. He is very sharp and ambitious couple. Taru like to flowers, no? Ankur, this couple giving to flower pots, Ankur Taru. Always I visualization diamond ship, no? She will be very good painter. See 1 second. See sharp? Wow. Awesome. She made like this, giving to gift. All my team know how much visualize the diamond ship. She will give every day and touch the morning and just read this all things, and every day night touch this visualization. And one day Manipal Redika one side put the hands, one side Ankur Antaru, one side me, hand raising happened. This is happened. You guys know that. And this is my dream board. Saw this. This is my dream board. This is my car. And this is my kitchen. How to arrange the new house. This is the fridge. This is my apartment. This is my diamond ship. And the last month, February 31st, what I am writing is a VIB 20,000 rupee value. Same happened in the March. Completed this. This is all my dream board like this. Very nice. Excellent. Excellent. Well, I'll tell you what, a lot of people read all these books and a lot of people listen to all these talks, but very few people implement the way you have implemented. And this is one more example of complete, if somebody has complete 100% belief, 100% faith,
And work. And work hard. The combination of belief and faith and visualization and hard work is what got you. And I don't think in your mind, in your heart, there's an iota of doubt is there. Absolutely, I could see that there's no doubt in your mind. I can see that you believe it 100%. And I can see your faith in the system, faith in the company you have, faith in the upline you have. And that is the reason that you're getting the results. And you are definitely a blessing to hundreds and thousands of people's lives. And as Renuka very rightly said, that we all feel that we are blessed to have people like you and in our organization, we are unselfishly serving other people. And this is just the beginning for you in your career. And now we are brand new Ruby last month achieved. And within a year or so, you'll be Emerald. And within a couple of years, you'll be Diamond. And we believe it 100% because you already have the magic. It's a question of, staying steady and keep doing that. And I'm sure there at one point, we had about 355 people logged into this, in this conference, in this call. And I'm sure even if one person can take the message from you and implement that, and that seed of that one person will change hundreds of people's lives. So Amaravati, one more time, thank you very much. And Ira, after such a wonderful talk given by Amaravati, I think we should call it a night. And unless if anybody has any questions, or maybe what do you want to do, Prashant? Tell me, what do you want to do, Prashant? No, I also time also look at it, because it's okay. Prashant, what do you want to do? Diana, what do you want to do, guys? Tell me. Maybe questions from. Okay, question. They can type the question. They can type the question there under the question. Type your hand. Let them type the question. That's better. Oh, so somebody from your team, Nagavin Nagaraj, platinum leg for Amaravati's diamond ship and pettinru. Me group lo pettaranta. Correct. Diamond leg. I'm planning to. Yeah. Diamond ship. Very good. Very, very good, guys. Thank you so much. And you know what? Me Neutralite success stories chala mandi vinnaru. Did you do anything special to learn Neutralite so much? How did you gain so much knowledge? Yeah, how did you gain so much knowledge? And how are you able to diagnose, and how that is so powerful? How you are able to understand consultation and everything? How did you learn it? Generally, Manipal, I am reading only 3 books, only 2 books in Telugu. One is Vakatochi and Whatever Doctor, Vakatochi, Don't Lose Your Mind, Lose Your Mind, Rujuta Divakar. These 2 books only I am reading, no reading any other books. Other books are for totally English and I can't understand that. I am reading but not touch my heart like that. And these 2 books మాత్రమే నేను చదివిండేది. And ఆ 2 books లో నుంచినే మళ్ళొకసారి చెప్పండి ఆ బుక్స్ పేరు. Whatever Doctor doesn't know about nutrition may be killing you. Okay. This book, one more book, Don't Lose Your Mind, Lose Your Weight. Don't lose your mind, lose your weight. Okay. This is diet side, totally diet side. ఈ బుక్ ఒకటే నేను అర్థమైంది. దాంట్లో రుజుతా దివాకర్ ఫుడ్ తినింది. లోకల్ ఫుడ్ తినండి, గ్లోబల్ థాట్స్ చేయండి అని. కరెక్ట్. అండ్ దాంట్లో ఆ బుక్ లో ఉండేదంతా డైట్ లో నేను షిఫ్ట్ చేసుకున్నాను. బట్ నేను చదివేటప్పుడు ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్ అని చదువుతాను మణిపాల్. ప్రతి ఒక్క వర్డ్ ఆథర్ ఏదో మీనింగ్ ఉండే మనకి ఇచ్చింటాడు, రాసింటాడు అని నేను బిలీవ్ చేస్తాను. నేను బుక్ చదివే సారీ మణిపాల్ కాలికే ర్యాండమ్ గా నేను బుక్ చదవను. నేను ఆథర్ తో మాట్లాడుతూ చదువుతాను. ఏది ఎందుకు ఈ వర్డ్ రాసినాడు, దానికి ఏం మీనింగ్ అని. ఒక లైన్ 10 times కూడా చదువుతాను. సమ్ టైమ్స్ ఒక పేజ్ 10 times చదువుతాను. ఆ పేజ్ లో నాకు మీనింగ్ తెలిసి
దాంట్లో నుంచి నేను కంటెంట్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ పేజ్కి పోతాను. ఆ కంటెంట్ తీసుకొని ఒక పేజ్ చదివి అర్ధగంట టైం తీసుకొని సైలెంట్ గా కూర్చొని ఆ మెసేజ్ ను ఎక్కడ అప్లై చేయాలా, ఎలా అప్లై చేయాలా, దానికి ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలా, అండ్ పాస్ట్, ప్రజెంట్, బుక్, పీపుల్ గురించి థింక్ చేసి డాక్టర్స్ ను విజువలైజేషన్ చేసి అన్ని అయిన తర్వాత ఆ పేజ్ ఒక మెసేజ్ తీసుకొని వచ్చినాక నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఈ 2 బుక్స్ అని నేను నోటలైట్ చదివింది. బట్ చాలా ఏం అబ్జర్వ్ చేసేదానంటే నేను కన్సల్టేషన్ చేసేటప్పుడు అండ్ ఒక ప్రాస్పెక్ట్ ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే ఆ ప్రాబ్లమ్స్ రిజిస్టర్ అయ్యేది. నేను కొన్ని సప్లిమెంట్స్ రికమెండ్ చేసేదాన్ని. వన్ మోర్ బిగ్ థింగ్ ఏమంటే విలేజ్ లో పుట్టి పెరిగిన దానికి చాలా వరకు ఓల్డ్ మెథడ్స్ చాలా గుర్తుంది నాకు, ట్రెడిషనల్ మెథడ్స్ అంతా. అంటే మనకు డైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు, పేరెంట్స్ ఏం రికమెండ్ చేసేవాళ్ళు, అండ్ పిల్లలకు మనం ఏం గైడ్ చేసేవాళ్ళము, ఇవంతా కూడా చాలా విజువలైజ్ చేస్తాను నేను ప్రతిసారి. అండ్ ఆ విజువలైజేషన్ లో వచ్చే కొంచెం మెసేజ్ అండ్ బుక్ లో వచ్చే కొంచెం మెసేజ్ బేసిక్ గా మనం సబ్ కాన్షియస్ నుంచి యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటే, నీకు నీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటే నీకు కావాల్సిన మెసేజ్ యూనివర్స్ నుంచి వస్తుంది. మనం సైలెంట్ గా కూర్చొని ఉంటే సడన్లీ మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. నేను ఆ ఐడియాను నేచర్ ఇచ్చింది అనుకుంటాను, ఆ ఐడియాను అట్లే అప్లై చేసేకి ట్రై చేస్తాను. కాబట్టి ఎక్కువ నాతో నేను టైం ఎక్కువ గడుపుతాను. అండ్ నాకు ఎప్పుడు నేను లాస్ట్ 15 years, నా 24 years నుంచి నేను అలోన్ గా ఉండేది. నేను ఎప్పుడు లోన్లీ ఫీల్ కాలేదు. ఎందుకంటే నాతో నాకు టైం స్పెండ్ చేసేకి చాలా టైం కావాల. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, అందరూ చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. నాకు సింగిల్ మినిట్ టైం లేదు. I don't know why there is screen. I don't know. Now came some networks problems, Renika. And every minute నాతో నా సబ్ కాన్షియస్ నేచర్ నేను చాలా కనెక్ట్ అయి ఉంటాం రేణుక. అది నాకు బాగా తెలుస్తుంది. అది బుక్స్ నుంచినే వచ్చింది, నాకు ఎక్కడి నుంచి రాలేదు. అండ్ అంకుర్ తరు చాలా సార్లు అడుగుతూ ఉంటారు, అమరావతి మేమే అందరికి ట్రైనింగ్ చేసేది, నీకు ఇచ్చేది అదే ట్రైనింగ్, నీకు ఎక్కడ ఎక్స్ట్రా స్పెషల్ గా నేర్చుకున్నావని. అంకుర్ ఆల్ ప్లాటినమ్స్ కి నాకు సేమ్ ట్రైనింగే కదా, ఎక్స్ట్రా ఏముండదు. బట్ నాకు 5 minutes టైం ఉంటేను అండ్ బుక్స్ ఆథర్ తో కూర్చొని మాట్లాడతాను, దీనికి మీనింగ్, దానికి ఏం ఇంటెన్షన్. బట్ నేను చదివిండేది ఓన్లీ 7 books. ఒకటి థింక్ అండ్ గ్రో రిచ్, ఒకటి హౌ టు విన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఒకటి వచ్చి సీక్రెట్ మ్యాజిక్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, థింక్ అండ్ గ్రో రిచ్, అండ్ ద పవర్ ఆఫ్ యూ సబ్ కాన్షియస్ యువర్ మైండ్. దిస్ 7 books నేను లైఫ్ అంతా చదువుతా ఉండేది. ఇప్పటికీ అవే చదువుతున్నాను. ఆ 7 books లోనే డైమండ్ షిప్ వస్తుంది. ఆ 7 books లోనే 6 platinum ఐడెంటిఫై చేసేకి అవుతుంది. ఆ 7 books లోనే వేల పీపుల్ కి హెల్త్ ప్రాబ్లం క్యూర్ అవుతా ఉంది. వేల పీపుల్. నువ్వు ఇదో అండ్ లాస్ట్ టైం హుబ్లీ నుంచి ఒక కిడ్నీ పేషెంట్ వచ్చినారు అండ్ క్రియాటిన్ 9.5 క్రియాటిన్ అండ్ ఇమ్మీడియట్లీ డాక్టర్ డయాలసిస్ చేయాలని చెప్పేసినారు. ఆల్రెడీ డయాలసిస్ కి లాస్ట్ 9 years నుంచి ఆల్ ప్రాపర్టీ సేల్ చేసి డబ్బులు డాక్టర్లకు పెడుతూ ఉన్నారు. ఎవరో రిఫరెన్స్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసినారు, మేడం సంబడి మీ నెంబర్ ఇచ్చినారు, ఇలా ప్రాబ్లం ఉంది అని. డయాలసిస్ చెక్ చేసుకొని పర్సన్ రిపోర్ట్లు అంతా తీసుకొని పర్సన్ రమ్మన్నాను. హుబ్లీ నుంచి బెంగళూరుకి వచ్చినారు. బాడీ చూస్తే అంత స్వెల్లింగ్ లేదు, అండ్ స్వెల్లింగ్ లేకుండా క్రియాటిన్ నుంచి స్వెల్లింగ్ లేదు. స్వెల్లింగ్ లేదంటే యూరిన్ పాస్ అవుతామని అర్థము. సరే మీరు డాక్టర్ చెప్పండి, 1 month డబ్బులు పాసిబిలిటీ లేదు, 1 month మాత్రము టైం ఇవ్వండి, ఆఫ్టర్ 1 month అయినాక డయాలసిస్ చేస్తామని టైం తీసుకోమని చెప్పినాను. కరెక్ట్ గా 1 month మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఫుడ్ ప్లేట్ క్లిక్ చేసి నాకు పంపి వల్ల ఎవ్రీడే వాట్సాప్ లో కన్వర్జేషన్ జరుగుతుంది. జస్ట్ 7 supplements ఇచ్చినాను అంతే. నో ప్రోటీన్, నో డైలీ, పొటాషియం రిలేటెడ్, ప్రోటీన్ రిలేటెడ్ ఇవ్వలేదు. ఎసెన్షియల్ సప్లిమెంట్స్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ మాత్రం ఇచ్చినాను. కరెక్ట్ గా 30 days అయినాక సేమ్ డాక్టర్ 9 years నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు అండ్ క్రియాటిన్ చెక్ చేస్తే 8 9.5 నుంచి మీకు 1 point తక్కువ కావాలంటేనే మీరు 10 లక్షల డబ్బులు పెడితే కూడా క్యూర్ కాదండి. బట్ 8 వచ్చింది. డాక్టర్ ఫేస్ సడన్లీ సర్ప్రైజ్. నేను చెప్పిన డాక్టర్ కి ఫుల్ రికవర్ అయ్యే వరకు డాక్టర్ చెప్పొద్దని చెప్పింది. ఏం లేదు డాక్టర్, మీరు ఏం మెడిసిన్ ఇచ్చినారో అదే వాడినాం డాక్టర్, బాగా అయింది డాక్టర్ అని చెప్పినారు. డాక్టర్ టోటలీ సర్ప్రైజ్ అంట, హౌ ఇస్ ఫాలో. బట్ డాక్టర్ కూడా కాలర్ ఎగరేస్తారు కదా, బాగా అయింది మీ నుంచి అంటే. అందుకు ఆ హ్యాపీనెస్ ఇచ్చినాము. దిస్ ఇస్ 2nd month అయింది.
లాస్ట్ క్రియాటిన్ వచ్చి ఇస్ ఎన్ 7 ఓన్లీ, బట్ నో స్వెల్లింగ్, నథింగ్ హ్యాపెన్. మీరు సో మెనీ పీపుల్, నేను ఒక సోరియాసిస్ కు ట్రీట్ చేసినాక అంకూరు టీంలో నాకు తెలిసి 60-70 పీపుల్ సోరియాసిస్ క్యూర్ చేసింది. అండ్ హైపర్ థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ, థైరాయిడ్ ప్రాబ్లము, మైగ్రేన్ హెడేక్, ఎనీ హాస్తమా, ఎనీ హెల్త్ ప్రాబ్లం రికవర్ అవుతుంది. బట్ అండ్ నాకు తెలుసు ముందే చాలా మంది, లాస్ట్ టైం కోలార్లో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ హస్బెండ్ డాక్టర్ జనరల్ ప్రొఫెషన్, వైఫ్ డాక్టరు, అండ్ ఆ పర్సన్ చూస్తే సార్ మీకు కొలెస్ట్రాల్ చాలా ఉంది, ట్రైగ్లిజరైడ్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. వైఫ్ జనరల్ గా డాక్టర్ నేను పీసీఓడి కన్సల్ట్ నా దగ్గరకు పంపిస్తుంటారు, పీసీఓడి ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఉన్నా, అంటే సమ్ డాక్టర్స్ నా రెఫర్ చేస్తారు. చెప్తే అదేలా చెప్తారు మేడం, మీరు టెస్టులు చేసినాక కదా ట్రైగ్లిజరైడ్ ఉంది అంటారు. లేదు సార్ మీ స్కిన్ చూస్తే ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంది అనిపిస్తా ఉందంటే నెక్స్ట్ డే వెళ్తే 360 ట్రైగ్లిజరైడ్. తర్వాత నేను ట్రైగ్లిజరైడ్ బట్ నేను స్కిన్ చూస్తానే ఐడెంటిఫై చేస్తాను, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ ఎనీ అదర్ విటమిన్ ఏ డిఫిషియన్సీ, క్రోమియం డిఫిషియన్సీ, అన్ని డిఫిషియన్సీలు నాకు స్కిన్ చూస్తానే అర్థమైపోతుంది. ఎందుకంటే 16 years ఎక్స్పీరియన్స్ కాబట్టి అర్థమవుతుంది. అండ్ టెస్టులు అవసరమే లేదు, నేను ఫింగర్స్ చూసినా అండ్ స్కిన్ చూసినా డిఫిషియన్సీ అర్థమవుతుంది. ఆ డిఫిషియన్సీ రిలేటెడ్ ఏం రోగం ఉందని మనకు తెలుస్తుంది కదా. ఎగ్జాంపుల్ 7 హ్యాబిట్స్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఉంది. మనం వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే పర్సన్ ఇంటెన్షన్ తెలుస్తుంది కదా మనకి, అండ్ ఈ పర్సన్ ఏ ఇంటెన్షన్ తో ఈ వర్డ్ మాట్లాడుతూ ఉంటారు అని తెలిసిపోతుంది. సేమ్ నేను అండ్ కన్సల్టేషన్ లో అప్లై చేసేదాన్ని. అండ్ కొన్ని అంకూర్ తెలియవు, సైలెంట్ గా నేర్చుకొని వచ్చేస్తాను. సమ్ టైమ్స్ 10,000 PV డిఫికల్ట్ ఉంటుంది కదా, ఎట్లా నేర్చుకున్నాను నేను కస్టమర్ దగ్గర అంటే అంకూర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, మామూలుగా వెళ్తూ ఉంటాను. సమ్ టైమ్స్ అంకూర్ ఈ లెగ్ లో ప్లాన్స్ సరిగ్గా జరుగుతా ఉందా, అంకూర్ ఈ లెగ్ లో కన్సల్టేషన్ చాలా ఫిక్స్ అవుతా ఉందా, అంకూర్ ఈ హాలిడే వచ్చింది డిఫికల్ట్ ఉంది అని ఈ వర్డ్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నానంటే నా ఇంటెన్షన్ ఏమి, అంకూర్ 10,000 PV కంప్లీట్ కాదు అని ఇంటెన్షన్ కదా. అది అంకూర్కు తెలుసు, బట్ నాకు తెలియదు స్టార్టింగ్ లో. బట్ అంకూర్ ఎప్పుడు 10,000 PV చేయమని ఎప్పుడు మాట్లాడుతా ఉందా, అంకూర్ వేరే మాట్లాడేవాళ్ళు. అంకూర్ వేరే ఎప్పుడైతే మాట్లాడతాడో అంతా అయిపోయినాక ఎస్ 10,000 PV అయిపోయాయని వచ్చుకునేదాన్ని, నేను ఇంటికి రిటర్న్ బ్యాక్ వచ్చేదాన్ని. అంటే ఇవన్నీ స్లోలీ 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 వన్ డే కూర్చొని థింక్ చేస్తే నాకే సర్ప్రైజ్ అయింది. నేను ఏం ఇంటెన్షన్ తో అంకూర్కు చెప్తా, 10,000 PV నాట్ పాసిబుల్ అనే ఇంటెన్షన్ తో చెప్తా. బట్ అంకూర్ ఆ ఇంటెన్షన్ తెలిసినట్లు బిహేవ్ చేస్తాడా, లేదు. అంకూర్ వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నేను 10,000 PV ఆటోమేటిక్లీ చేస్తా ఉంటే. సేమ్ ప్రాస్పెక్ట్ ఏమైనా మాట్లాడేటప్పుడు ఇంటెన్షన్ అర్థం చేసుకునేది నేర్చుకుంటున్నాను. ప్రాస్పెక్ట్ 10 minutes మాట్లాడితే ఆ వర్డ్స్ వస్తూ ఉంటే ఆ వర్డ్ ఏం మీనింగ్ తో వస్తా ఉంది, లోపల ఏం రన్ అవుతా ఉంది అనేది అర్థం చేసుకుంటుంది. మీరు డైజెషన్ ఇష్యూ ఉంటే, కాన్స్టిపేషన్ ఉంది, డైజెషన్ ఉంది, స్కిన్ డ్రై అయింది, మౌత్ అల్సర్ అవుతా ఉంది, లిప్స్ డ్రై అవుతా ఉంది, ఇస్ ఎ మీనింగ్ ఇస్ ఎ బి వైటమిన్ డిఫిషియన్సీ. కరెక్ట్. సమ్ టైమ్స్ ఇస్ స్కిన్ పిగ్మెంట్ అవుతా ఉంది, వైట్ ప్యాచెస్ వస్తా ఉంది, దిస్ అలర్జీస్ ఎక్కువ ఉన్నాయి, దిస్ మీన్స్ వైటమిన్ ఏ డిఫిషియన్సీ. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సమ్ టైమ్ ఐ ఇన్ఫెక్షన్ అవుతా ఉంది, అండర్స్టాండ్ విటమిన్ సి డిఫిషియన్సీ. ఎవ్రీ మంత్లీ వన్స్ ఫీవర్లు వస్తా ఉంది, యాంటీబయాటిక్స్ కావాలా, మీన్స్ యాంటీబాడీస్ తయారు చేయాల బాడీ, మీన్స్ లివర్ నాట్ హెల్తీ. అండ్ లివర్ ని డీటాక్స్ చేసేది ఎట్లా, డీటాక్స్ రిలేటెడ్ ఫుడ్ ఏంటి, డీటాక్స్ రిలేటెడ్ వైటమిన్స్ ఏంటి, యాంటీబాడీస్ తయారు కావాలంటే ఏం బేసిక్ ఫుడ్ ఉండాలా, ఇవంతా కూర్చొని నా అంతకు నేను అవర్స్ టుగెదర్, నేను 1 minute to 5 minutes నేర్చుకోలేదు. డెమో అని ఉండాలా, ప్లాన్ అని ఉండాలా, లర్నింగ్ అని ఉండాలా, అంతే ఉండేది. నేను నిద్రపోయేకి ఫుడ్ కు ప్రయారిటీనే ఇచ్చింది 10 years నుంచి. అండ్ ఓన్లీ 3 things, ఒకటి లర్నింగ్ లేదా డూయింగ్, అంతే, రెండే ఉండేది, థర్డ్ కూడా లేదు నాకు. అందువల్లనే నాకు వచ్చింది అనిపిస్తుంది. నా ఆర్గనైజేషన్ కంతా అదే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగా చెప్పినారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, వావ్, very good, very good. Prashant, shall we let her go? It's almost 2 hours and I feel bad for it is maybe 12 o'clock for you right now. I think close to 12 o'clock. Well, my mind and my soul not tired, not stressed, not feeling. Very good. Let us see Naveen Nayak. I want to bring Naveen Nayak up in the front. Naveen Nayak, Naveen Nayak తెలుసు కదండి మీకు? తెలుసు. ఒకసారి మైసూర్కి వెళ్ళింటి మళ్ళీ BBS వినేకి.
Naveen Nayak, speak in English. English to Japan. Naveen Nayak, do you have any? Naveen, you heard her, right? Yes, go ahead. Namaste, madam. ನಮಸ್ತೆ ನವೀನ್ ನಾಯ್ಕ್ గారు ನಿಮ್ BBS కు ಮೈಸೂರಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಎಲ್ಲಾ ಟೀಮ್ ಕಲ್ತ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ಅಲ್ಲ, ನಾನು ನನ್ನ ಟೀಮ್ ಪರವಾಗಿ ಸಹ ನನ್ನ ಪರವಾಗಿ ಪರ್ಸನಲ್ ಹೇಳ್ತೇನೆ ಮೇಡಮ್. ಎಷ್ಟು ಅಂದ್ರೆ ಅದು ಯಾವ ರೀತಿ ವರ್ಡ್ಸ್ ಅಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಖಂಡಿತ ಸಾಧ್ಯ ಆಗುದಿಲ್ಲ. ಆದ್ರೆ ಒಂದು, ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನು ಇವತ್ತು ಕಳಿಸಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನೀವು ಬಂದು ಮಾತಾಡ್ಲಿಲ್ಲ, ದೇವ್ರು ಮಾತಾಡಿಸಿದಂತ ಆ ಭಕ್ತಿ ನಾನು ಇವತ್ತು ಎನಿಸ್ತೇನೆ. ಖಂಡಿತ ನೀವೇನು ಹೇಳಿದಿರಿ ಆ ಒಂದು ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ಸೆಂಟೆನ್ಸ್ ಖಂಡಿತ ನಾವು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿ ಒಂದು ಎಂತ ಹೇಳ್ತಾರೆ, ಮಣಿಪಾಲ್ ರೇಣುಕಾ ಅವರಿಗೆ ಈ ಒಂದು ಆರ್ಗನೈಸೇಷನ್ ಹೇಳುವಾಗ ಹೆಮ್ಮೆ ಪಡುವಂತದ್ದು ನಿಮ್ಮಿಂದ. ಖಂಡಿತ ಒಂದು ಇಡೀ ಟೀಮಿಗೆ, ಎಂಟೈರ್ ಆರ್ಗನೈಸೇಷನ್ ಮಣಿಪಾಲ್ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಲ್ಯಾಂಡ್ ಆಗ ನಾವು ಫಸ್ಟ್ ಎನ್ಸುವಂತ ಆರ್ಗನೈಸೇಷನ್ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಮಾಡ್ತೇವೆ. ಆ ಪ್ರಾಮಿಸ್ ಖಂಡಿತ ಕೊಡ್ತೇವೆ ಮೇಡಮ್. ನಿಮ್ಗೆ ಯಾವ ರೀತಿ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿದ್ರು ಕಮ್ಮಿ. ಡೆಫಿನೆಟ್ಲಿ ನಾನು ಉಡುಪಿಗೆ ನಿಮ್ಗೆ BBS ನಾನು ಕರಿತೇನೆ. ನಾನು ಕಾಯ್ತಾ ಇರ್ತೇನೆ ನಿಮ್ಮ ವಿಷಯಕ್ಕೆ. ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಾಗ ಪರ್ಸನಲಿ ಬಂದು ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಅದಂತರ ಯಾವುದೇ ಹೇಳ್ಲಿಕ್ಕೆ ನನ್ಗೆ ವರ್ಡ್ಸ್ ಇಲ್ಲ. ಬಟ್ ಇದಕ್ಕೆ ಹೆಚ್ಚು ನನ್ನ ಮಾತು ಹೇಳಿ ಗೊತ್ತಾ, ಅಷ್ಟು ಟೋಟಲ್ ನಾನು ಇಮೋಷನಲ್ ಆಗಿದ್ದೇನೆ. ನನ್ಗೆ ಏನು ವರ್ಡ್ಸ್ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಹತ್ರ ಹೇಳಲಿಕ್ಕೆ. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಅಂದ್ರೆ ನೋಡಿ, ನಮ್ಗೆ ಜಾಸ್ತಿ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತದೆ ನೀವು. ನಮ್ಗೆ ಏನಾಗ್ತದೆ, ಕೆಲವು ನಮ್ಮ ಹತ್ರ ಇರ್ತದೆ, ನಂತರ ಆಗ್ತಂದ. ನಾ ಹೇಳ್ತೇನೆ, ನೀವು ವಾಶ್ ಔಟ್ ಮಾಡಿದ್ರೆ ಹೇಳ್ತೇನೆ. ಇವತ್ತು ನಾನೇಂತ ನಂದು ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಏನಿಲ್ಲ. ನಾನು ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಹೇಳಿದ್ರೆ ಮೀನಿಂಗ್ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಹೇಳುದು ದೇವರು ಕಳಿಸಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಹೇಳುದು ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನು ಕಳಿಸಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಮೇಡಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಐ ಆಮ್ ಆಲ್ಸೋ ಲರ್ನಿಂಗ್ ಸೋ ಮಚ್ ಫ್ರಮ್ ಯು ನವೀನ್ ನಾಯ್ಕ್. ಅಂಡ್ ಮೈಸೂರಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ನಿಮ್ BBS ಗೂ. ನಮ್ಮೆಲ್ಲಾ ಟೀಮ್ ಕರ್ಕೊಂಡು ಊಟ ಪ್ರಿಪೇರ್ ಮಾಡ್ಕೊಂಡು 2 ಕ್ರೂಸರ್ಸ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಮೈಸೂರಿಗೆ ಬಂದು ನಿಮ್ BBS ನೋಡ್ಕೊಂಡು ಆಮೇಲೆ ರಿಟರ್ನ್ ಬ್ಯಾಕ್ ಕೋಲಾರ್ಗೆ ಬಂದಿರೋದು. ಅಲ್ಲ, ಅದು ಏನಾಗ್ತದೆ ಒಂಥರ ನೋಡಿ, ನಮ್ಮ ಜರ್ನಲ್ಸ್ ಹಾಗೆ ಇತ್ತು. ಆ ಬೆಂಗಳೂರಿಗೆ ಫಸ್ಟ್ ಒಬ್ಬ ಬರುವಾಗ ನೀವು ವಿಜುವಲೈಸೇಷನ್ ಹೇಳುವಾಗ ಆಗ ಕುಮಾರ್ ಶಿವರಾಮಕೃಷ್ಣ ಒಂದು ಬಸ್ ಅಲ್ಲಿ ಬ್ಯಾನರ್ ನೋಡಿದೆ. ಆವತ್ತೆನ್ಸಿದೆ ನೆಕ್ಸ್ಟ್ BBS ಗೆ ಬಸ್ ತಗೊಂಡ್ ಬರ್ರಿ. ಅಂದ್ರೆ ಅದೇನು ಕಣ್ಣಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಅದು ಆಗ್ತದೆ ಹೇಳುದಕ್ಕೆ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರೂಫ್ ನೀವು ಕೊಟ್ರಿ. ಅದಕ್ಕೆ ಅದ್ರಲ್ಲಿ ಇರೋ ಒಂದು ಅಂದ್ರೆ ನಾವ್ ಏನ್ ಆಗ್ತದೆ ನಾವು ಕಣ್ಣಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಕಣ್ಣ ಮುಂದೆ ಬಂದು ನಿಲ್ತದೆ. ಅದಕ್ಕೆ ನೀವು ಇವತ್ತು ಅಕ್ಷರ ಅದನ್ನ ಎಕ್ಸಾಂಪಲ್ ವಿತ್ ಪ್ರೂಫ್ ನೀವು ಮಾತಾಡಿದ್ರಿ. ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರು ಏನು ವಿಷಯ ಇಲ್ಲ, ನಾವು ಟೋಟಲಿ ಮಾಡಿ ತೋರಿಸುವ. ಮಣಿಪಾಲ್ ಇಷ್ಟೊತ್ತು ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಬಟ್ ಈ ಆರ್ಗನೈಸೇಷನ್ ಸ್ಟೇಜ್ ಬರೋ ಮಣಿಪಾಲ್ ರೆಡ್ಡಿ, ರೇಣುಕಾ ರೆಡ್ಡಿ ಅವರು 100% ನಮ್ಮ ಮೆಂಟರ್ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ದಟ್ ಇಸ್ ಶೂರ್. ಆ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ಎನರ್ಜಿ ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ತೋರಿಸುವ. ನಾವು ಆ ದಿವಸಕ್ಕೆ ವೆಯ್ಟ್ ಮಾಡುವ. ಎಲ್ಲರೂ ವರ್ಕಿಗೆ ಇಳಿಯುದಂತೆ ನಮ್ದು ಆಸೆ, ಬೇರೆ ಏನಿಲ್ಲ. ಡೆಫಿನೆಟ್ಲಿ ನಾವು ಪ್ರೂವ್ ಮಾಡ್ತೇವೆ. ಮಣಿಪಾಲಿಗೆ ಅದೇ ಮಾತಾಡ್ತೇನೆ. ಖಂಡಿತ ಮಣಿಪಾಲ್ ಸೈನ್ಸ್ ಇರ್ಬೋದು. ಮಣಿಪಾಲ್ ನಮ್ಮ ಮೇಲೆ ಫೇತ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಖಂಡಿತ ಅದನ್ನ ನಾನು ರೆಸ್ಟ್ ತಗೊಳ್ಳೋದೇ ಮಾಡಿದೆ. ಇಟ್ಸ್ ಅ ಡನ್ ಡೀಲ್. ನೋ ಕ್ವೆಶ್ಚನ್ ಮಣಿಪಾಲ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. Thank you. You know, Naveen Manjular, I understood every word you said, and I'm not, I don't know Kannada, but because I know exactly what is in your heart, I could understand everything you said. Really. Thank you. Thank you very much, guys. What a fantastic meeting. I mean, I'll tell you, it is definitely amazing. Really amazing. I know. Seriously, I'm telling you, it has been such an honor and emotional experience listening to your story, Amaravati. And I know we have many people who have good stories to share with each and every one of us. Amaravati, for example, we have here Glenn and Vishita from Australia. You don't know this. Glenn and Vishita are Australia from, they are from Mangalore. They are part of my team in Australia. They're in Sydney. They're listening to you. Glenn, they're from Mangalore. They know Kannada. Glenn and Vishita, Kannadalli matado. Unmute them. I'm unmuting him. I'm unmuting. Yeah. Yeah, go ahead, Glenn. ಅಮರಾವತಿ, ನಿಮ್ಗೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ನಿಮ್ಮ ಸ್ಟೋರಿಯನ್ನು ಕೇಳಿ ವಿ ಆರ್ ರಿಯಲಿ ಟಚ್ಡ್. ನಮ್ಗೆ ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಇಲ್ಲ. ನೀವು ನಮ್ಮಿಂದ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ತೆಗ್ದಿದ್ದೀರಾ.
ನೀವು ತೆಲುಗುದಲ್ಲಿ ಹೇಳಿದ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಯ್ತು. ನಮ್ಗೆ ತೆಲುಗು ಬರುದಿಲ್ಲ. Thank you so much. You've inspired us so much. You're such a blessing to listen to. Really, this call is a blessing for us. This is the best Easter gift we could receive. On Easter Day, Jesus Christ was born again. For us, listening to you, that's the same thing. Thank you so much. Thank you so much. Thank you. Really amazing talk. Is Ravi Undra? Ravi Scindia? Ravi Scindia's Online? Ravi, I don't know. I want to give an I know opportunity. his audio was not good earlier, but Is Can you hear me? yes, yeah, Ravi, now we can hear you, Ravi. Ravi, Yeah. you can go ahead and ಹಾಯ್ ಮಣಿಪಾಲ್ ರೇಣುಕಾ. ಹಾಯ್ ಅಮರಾವತಿ. ನೀವು ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಇನ್ಸ್ಪೈರಿಂಗ್ ಇತ್ತು. ನಿಮ್ಮ ಎಸ್ಪೆಷಲಿ ನಿಮ್ದು ನ್ಯೂಟ್ರಲ್ ಲೈಟ್ ನಾಲೆಡ್ಜ್, ನಿಮ್ದು ಇನ್ಸ್ಪಿರೇಷನ್. ಯು ಹ್ಯಾವ್ ಅ ಗ್ರೇಟ್ ಸ್ಟೋರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಶೇರಿಂಗ್. Amaravati, Ravi and Nindu Scindia are emeralds in North America. They are applying to Naveen Nayak and everybody. Prasha and Kapila, they are applying to they live in New Jersey. Yeah, అమరావతి చాలా బాగా మాట్లాడారు మీరు. స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. డెఫినెట్లీ మీ ర్యాలీ స్టోరీ విల్ బి అ బెస్ట్ సెల్లర్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ ఇస్ నాట్. ఆల్ ద ఛాలెంజెస్ అండ్ అమేజింగ్. వింటా ఉంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. ఎక్స్క్యూజ్ ఇచ్చేనట్లే లేదు ఇంకా. సో అగ్రీ టు వాట్ ఎవర్ నవೀನ್ ಸೆಡ್. ನೀವು ಹೇಳಿದ ನಾನು ಐ ಅಗ್ರಿ ನವೀನ್. ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಕೊಡಂಗಿಲ್ಲ. ಅಷ್ಟೊಂದು ಒಳ್ಳೆ ರ್ಯಾಲಿ ಸ್ಟೋರಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇವರು. ಮತ್ತೆ ಅವ್ರು ಡಾಕ್ಟರ್ಗಿಂತ ಜಾಸ್ತಿ ನಾಲೆಜ್ ಇದೆ ನೋಡಿ ಅವ್ರಿಗೆ ನ್ಯೂಟ್ರಲೈಟ್ ಬಗ್ಗೆ. ಮೈ ಗಾಡ್, ಅಮೇಜಿಂಗ್ ಅಲ್ವಾ? ಕ್ಯಾನ್ ಇಮ್ಯಾಜಿನ್ ಅವ್ರ ಫಾರ್ಮಿಂಗ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಇಷ್ಟು ದೂರ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿ, ಡೆಫಿನೆಟ್ಲಿ ವೆರಿ ಇನ್ಸ್ಪೈರಿಂಗ್. ನಮ್ಮೂರಿಗೆ ಬಂದೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರತ್ತೆ, ನಮ್ಮೂರಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಿರೋದೇ ಇಲ್ಲ ಎಲ್ಲಾರ್ಗು. ಜಸ್ಟ್ ಊಟ ಮಾಡೋದು, ಸ್ಲೀಪ್ ಮಾಡೋದು, ಕೆಲಸ ಮಾಡೋದು, ಮೂರೇ. ಯಾರದು ಅಮರಾವತಿ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು? ಹೌದು. ಓ ವಾವ್, ಕನ್ನಡನೂ ಬರುತ್ತಾ ನಿಮ್ಗೆ? ಕಲ್ತಿದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ. ಹೌದಾ? ಯಾವ ಊರು ನಿಮ್ದು? ನಮ್ದು ಅನಂತಪುರ ಡಿಸ್ಟಿಕ್, ಕದ್ರಿ ಅಂತ ಒಂದು ಪ್ಲೇಸ್. ಕದ್ರಿ AP ಅಲ್ವಾ ಅದು? ಹೌದೌದು. ನಾನು ಹುಟ್ಟಿದ್ದು ಮದನಪಲ್ಲಿ, ಚಿತ್ತೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ಸ್ಮಾಲ್ ವಿಲೇಜ್ ಒಂದು. ನಾನು ಹುಟ್ಟಿದ್ದು ಆಂಧ್ರದಲ್ಲೇ. ನಾನು ಹುಟ್ಟಿದ್ದು ಚಿತ್ತೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಅಲ್ಲಿ ಮದನಪಲ್ಲಿ ಅಂತ. ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? ಗೊತ್ತು. ಮದನಪಲ್ಲಲ್ಲೇ ನಾವು 7 years ಇದ್ದಿರೋದು ನಮ್ಮ ಮ್ಯಾರೇಜ್ ಆದ್ಮೇಲೆ. ಆಸಮ್, ಅದಕ್ಕೋಸ್ಕರನೇ. All right, thank you, Manipal. Thank you. I appreciate that. It was such a. I want to make sure that all the leaders are covered. Dayanand, do you want to say anything? Dayanand, online. Dayanand coming. I wanted to give an opportunity to everybody. That's all. All the leaders to express their. కనెక్టివిటీ. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీటింగ్స్ వినేసి చాలా నేర్చుకున్నాను మణిపాల్ గారు. అందరికీ థ్యాంక్స్ ఫస్ట్. థ్యాంక్ యూ అమరావతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాష అంటే లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినారో తెలియదు కానీ అందరికీ అన్ని అర్థమైంది. మాకు కూడా మీ కన్నడ అర్థమైపోయింది. ఓకే, ఇంగ్లీష్ అనేది ఇబ్బంది ఏం లేదు. ఆబ్వియస్లీ లైక్ అసలు నంబర్ ఎవరు అంటే ఇది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు వి నో వేర్ యు వేర్ అండ్ వేర్ యు ఆర్ రైట్ నౌ. yes దయానంద్, మీకు తెలుసు లేదు అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ to my understanding it's never before even in our business, Manipal. I can tell you, I know how someone can transform themselves. Okay, అంటే మీరు కూడా స్టార్టింగ్ రోజుల్లో మీకు తెలుసుండదేమో, బట్ తిరుపతి రోజుల్లో స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ రోజుల నుంచి వి నో. చాలా ఫైట్ చేసేవాడిని అక్కడ సీట్లు లేకుంటే. కాదు మణిపాల్, హౌ షీ వాజ్ అంటే లాంగ్వేజ్ ఎలా ఉండేది, చూడ్డానికి ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ లెర్నింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ హియర్. అంటే హౌ వీ కెన్ ఇంకెంత మనం ట్రాన్స్ఫార్మ్ కావచ్చు అనేది. అండ్ నిజంగా అండి థ్యాంక్ యూ వెరీ మచ్.
from our end, okay, from entire our team, okay. And this is one of the landmark Zoom meetings, even whatever. Thank you, thank you, Dan. One more opportunity I want to give to Sandesh and Frenny there. So they're in Mangalore. Sandesh and Frenny, I want to give an opportunity for you to speak up, and maybe the next couple of go ahead, Sandesh and Frenny. I know that Sandesh and Frenny are applying to a lot of people here. They've got a very big organization. Go ahead, Sandesh. Unmute. Is unmuting you? Yeah, unmuted. Yeah, go ahead. Yeah, you are able to hear me, Prashant? Sandesh, go ahead. Yes, go ahead, Sandesh. Okay. Thank you, Amaravati. It was really great to get so much of knowledge from you. There are two of them here. One of them are discussing. No, is it okay? I'll take the phone and speak. That's easier to hear. Yes. Okay. ಅಮರತೆ ಅವರೇ, ಥ್ಯಾಂಕ್ ಯು, ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ಇದು ದೊಡ್ಡ ಈಸ್ಟರ್ ಗಿಫ್ಟ್, ವಿಶಿಷ್ಟ ಹೇಳಿದ ಹಾಗೆ ದೊಡ್ಡ ಈಸ್ಟರ್ ಗಿಫ್ಟ್ ನಮಗೆ ಸಿಕ್ಕಿದ್ದು ಟುಡೇ. After listening to the mass, we are sitting here for the session, and it was an awesome session. Especially the takeaway was our new visualization ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರಲ್ಲ, step wise visualization ನೀವು ಹೇಳಿದ್ದು ತುಂಬಾ ಟಚ್ ಆಯಿತು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ on our behalf, on behalf of our entire team. Thank you, Manipal and Renuka, for this. I think we have reignited our dreams and the visualization again. Thank you, Amaravati. Yeah. Very good, Sir Prashant. As far as I'm concerned, I'm making sure that all the leaders are touched. Any other leaders that we forgot? Narasimha Manipal, if he. Narasimha Rao, okay. Narasimha Rao garu cheppandi. Telugulo English lo cheppandi. Rama garu cheppandi. Telugu English edanna. Meeku Kannada kuda vastundi. Unmute him. Unmute him. Yes, go ahead, Narasimha Rao cheppandi. Thank you. Rama cheppandi. థ్యాంక్ యూ వెరీ మచ్ అమరావతి గారు. మేము హైదరాబాద్ నుంచి మీ గురించి ఎప్పుడు వింటుంటాం, ఓపెన్ మీటింగ్ లో వింటుంటాం, అమరావతి గారు చాలా పీవీ చేస్తారు, చాలా బాగా చేస్తారు అని. కానీ ఈ రోజు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాము, ఫస్ట్ టైం మీ మాటలు వింటున్నాం. ఇట్స్ అమేజింగ్. అసలు మేమే చాలా నేర్చుకున్నాము. ద వే యు ఆర్ డూయింగ్ బిజినెస్. మీరు బిజినెస్ ఎలా అర్థం చేసుకున్నారు, బిజినెస్ ని ఎలా మీరు అంటే అసలు బిజినెస్ మీ లోపలికి వచ్చేసింది. అసలు అంటే మీరు న్యూట్రలైజ్ చేస్తున్నా, సెల్ఫ్ టాక్ చేస్తున్నా, నో ఎక్స్క్యూజెస్, ఏ ఎక్స్క్యూజ్ లేకుండా. ఇట్స్ వెరీ అమేజింగ్. మా టీమ్ కి అందరు కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ మణిపాల్ అండ్ రేణుక ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్స్ అన్ అమేజింగ్ సెషన్, లైఫ్ చేంజింగ్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బిజినెస్ లో అమరావతి గారు మీరేం చేస్తున్నది ఎంత మీ అప్లయన్స్ మీ గురించి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే మిమ్మల్ని ఎప్పుడు చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ రమేష్ గారు గాని అంకుర్ గాని ఎక్కడ కలిసినా కూడా అమరావతి అంటుంటే అసలు అమరావతి ఎట్లా చేస్తుంది ఎవరు అని చూద్దాం. ఇవాళ మాకు మణిపాల్ రేణుక గారు మాకు ఛాన్స్ ఇచ్చారు. వెయిటింగ్ ఫర్ అంటే లాస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు మీ మీటింగ్ మా టీం అంతా ఇక్కడ మీకు చూస్తున్నారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మణిపాల్ అమరావతి. అమరావతి మా ఫీలింగ్ ఇప్పుడు ఎట్లుందంటే, మా ఫీలింగ్ అంకుర్ తరు లాగా ఉందన్నమాట. ఇప్పుడు మణిపాల్ రేణుకని పక్కకు పెట్టేసేయండి, ఆటోగ్రాఫ్ అమరావతిదే కావాలి. ఫోటో విత్ ఓన్లీ విత్ అమరావతి, మణిపాల్ రేణుక మూవ్ వస్తాయి. నేను రేణుక అంకుర్ తరు పోయి మా ఫోటోలు మేము తీసుకుంటాము. ఫోటో తీసుకోవాలని. Very good. Ratna wants to say something. Ratna want to say something? Yeah. Cheppu. Okay, Ratna cheppandi. So hi and Amaravati garu, really అంటే మిమ్మల్ని నేను ప్రీవియస్
చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూసాను మీలో. అసలు నేను ఫస్ట్ మీది స్క్రీన్ మీద చూడగానే షాక్ అనమాట. నేను అడిగాను అమరావతి గారేనా అని కూడా అడిగాను అనమాట. షాక్ అండి. కానీ ఈ రోజు మీరు విజువలైజేషన్ గురించి, ఆ 7 హ్యాబిట్స్ బుక్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ గురించి వింటాం యాక్చువల్ గా ఓపెన్ మీటింగ్ లో రమేష్ గారు, దేవి గారు మీ గురించి చెప్తా ఉంటారు అనమాట. సో రియల్లీ అండి, అంటే మీరు ఎందుకంటే ఈ రోజు మా టీం కూడా చాలా మంది ఉన్నారనమాట ఈ కాల్లో. సో చాలా షై ఫీల్ అవుతాం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతే, లేకపోతే ప్రొనౌన్స్ చేయకపోతే చాలా షై ఫీల్ అవుతాం అనమాట. కానీ ఈ రోజు మీరు మాట్లాడిన తర్వాత మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రత్న గారు, మీ దగ్గర నేను ఎంత నేర్చుకున్నానో మీకు తెలీదు. మీరు థ్యాంక్స్ చెప్పే అవసరమే లేదు. నేను ఎన్ని మీటింగ్లు చేస్తే కూడా మీ దగ్గర నేర్చుకుని వచ్చే నేను ప్రో అయిండేది కదా. Okay, and thank you very much, everybody. The Prashant, I think we should call it a night. And it was a wonderful meeting. Thank you, and thank you everybody for logging in. And a big thanks, obviously, to Amravati, and everybody give a big hand to her, guys. Everybody, the entire organization, everybody give. Absolutely. Everybody do this. Very good. Thank you. Good. Good night. Good night. Good night, everyone. Good night. Thank you, Amravati garu. Good night. Good night, everybody. Good night. Thank you. Good So night. much.